హాయ్ అందరికీ. ఈరోజు ఉగాది కాబట్టి మార్నింగే లేచి క్లీనింగ్ ప్రాసెస్ ఊడవడం తుడవడం అన్నీ కంప్లీట్ అయినాక నేను ముగ్గులు వేస్తున్నాను మా ఇంటి ముందు. మాకు అన్నయ్య వచ్చి చెక్ చేస్తుండే ఎట్లా వేస్తుందా అని. ముగ్గు అంతా కంప్లీట్ అయిపోయినాక బాగుంది మమ్మీ అని క్లాప్స్ కొడుతున్నాడు. నేను ఫస్ట్ విరాట్కి స్నానం చేయించేస్తున్నాను, ఎందుకంటే పిల్లలకి ఫస్ట్ స్నానం చేసి రెడీ చేసేస్తే ఒక పెద్ద పని కంప్లీట్ అయిపోతుంది మనకి. తర్వాత మనం మెల్లిగా అయినా రెడీ అవ్వచ్చు. అండ్ మా విరాట్ రెడీ అయిపోయాడు. చూడండి ఎంత మంచిగా పండుకుంటున్నాడు, పండుకొని టీవీ చూస్తాడు. మా విరాట్ గుడ్ బాయ్. అసలు మేము బిజీ ఉన్నప్పుడు లేదా మేము ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు వాడు మాకు డిస్టర్బ్ చేయడు. వాడిది వాడే ఆడుకుంటాడు లేదా వాడిది వాడే టీవీ చూసుకుంటాడు. మా ఇంటి ముందు మామిడి చెట్టు ఉంది. ఆ చెట్టు పెట్టి 2 years అవుతుంది. సో సరిపడా ఆకులు వచ్చేసాయి. అసలు ఉగాది పండుగ అంటేనే మామిడి ఆకులు మామిడి తోరణాలతో ఇల్లుని అలంకరిస్తాము. కాబట్టి మా మామయ్య ఇల్లు అలంకరణకు అవసరమైనన్ని ఆకులు తెంపుతున్నారు. అండ్ మా హస్బెండ్ ఇల్లు చుట్టూ తోరణాలు కడుతున్నాడు, మామిడి తోరణాలు. ఏంటంటే ఇల్లు చుట్టూ మామిడి తోరణాలు కట్టడం వల్ల ఆ ఇల్లుకి వచ్చే ఆ ఫెస్టివల్ లుక్కే వేరే ఉంటుంది అసలు. అండ్ డోర్స్కి కూడా మామిడి ఆకులు కడుతున్నారు మా మామయ్య అండ్ మా హస్బెండ్ ఇద్దరు. ఇప్పుడు మనకి పచ్చడికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వేపాకు పువ్వు మా మామయ్య తేయడానికి వెళ్తున్నారు. వేపాకు పువ్వు అంతా సపరేట్గా కలెక్ట్ చేసి పెడుతున్నారు మా మామయ్య పచ్చడిలోకి. అండ్ ఆలోపు మా స్నానం అయిపోయింది కాబట్టి పూజకి కావాల్సిన పువ్వులు తెంపుతుంది. మా దగ్గర చాలా రకాల పువ్వుల చెట్లు ఉన్నాయి, సో బయట కొనాల్సిన అవసరం లేదు. పువ్వులు తెంపాక మా అత్తయ్య ప్రసాదం కోసం పోలేలు తయారు చేస్తున్నారు. ఉగాది రోజు స్పెషల్ ఏంటంటే పోలేలు. బట్ నాకు ఆ పోలేలు చేయడం రాదు, సో మా అత్తమ్మనే చేస్తుంది పోలేలు. సో ఇప్పుడు మనకి పోలేలు అయితే రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మెయిన్ ఉగాది స్పెషల్ పచ్చడి. సో పచ్చడిలోకి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుంటున్నాం. ఫస్ట్ మనం మామిడికాయలు కోసి పక్కన పెట్టుకుంటున్నాం. మధ్య మధ్యలో మాకు అన్నయ్య అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట, ఎవరెవరు ఏమేమి పనులు చేస్తున్నారా అని. తను కూడా హెల్ప్ చేయడానికి చూస్తున్నాడు. నేను కట్ చేసే కొద్దీ ఒక్కొక్క పీస్ నాకు అందిస్తున్నాడు. ఇలా పచ్చడి చేసే ముందు మేము కంకణం కట్టుకుంటున్నాము. నేను, మా హస్బెండ్, మా మామయ్య అండ్ మా అత్తమ్మ. అండ్ పచ్చడి చేసే ముందు కుండకి బొట్లు పెట్టి కంకణం కట్టి పచ్చడి చేయడం స్టార్ట్ చేస్తారన్నమాట. సో పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాము.
బెల్లము, చింతపండు, మామిడికాయలు, ఉప్పు, కారము, వేపాకు పువ్వు అన్నీ ఒక దగ్గర పెట్టుకొని మా మామయ్య పచ్చడి చేయడం స్టార్ట్ చేస్తున్నారు. చింతపండు రసం సపరేట్గా తీసి దాంట్లో పోస్తున్నారు మా మామయ్య. పచ్చడి కుండలో కారము, ఉప్పు, వేపాకు పువ్వు, సోంపు, చిన్నగా కట్ చేసిన బాదం ముక్కలు, తర్వాత బెల్లం అండ్ లాస్ట్లో మామిడికాయ ముక్కలు వేసి కలుపుతున్నారు. అండ్ ఫైనల్లీ ఉగాది పచ్చడి మనకి రెడీ అయిపోయింది. అండ్ మా అత్తమ్మ తను తయారు చేసిన ప్రసాదాలు అన్నీ తీసుకొచ్చి దేవుడికి పూజ చేస్తుంది. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మా ఇంటి ముందు గుమ్మానికి బూడిద గుమ్మడికాయ కట్టడానికి తీసుకెళ్తున్నారు మా అత్తయ్య. చూడండి కన్నయ్య, సరే మీ పనులు మీరు చేసుకోండి, నేనేం డిస్టర్బ్ చేయాలని పండుకుంటున్నాడు.
అండ్ ఫైనల్లీ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము పచ్చడి టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము. సో ఫస్ట్ మనం పచ్చడి తాగే ముందు పచ్చడి చేదు వదిలి తాగాలి కదా. సో మేము అందరం బయటికి వెళ్ళి చేదు వదిలి తర్వాత పచ్చడిని టేస్ట్ చేస్తున్నాం. ఇలా మా దగ్గర అందరం కలిసి అన్ని పనులు షేర్ చేసుకుంటూ హ్యాపీగా ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాం. హ్యాపీ ఉగాది. సూపర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ and subscribe to our channel.